నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటే పీకే ఇవాళ ఆయన కలవడంతో సోషల్ మీడియాలో పెద్ద ప్రముఖ వార్తగా నిలిచింది. సో రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో మార్పు జరగబోతుంది. పీకే వచ్చి చంద్రబాబును కలిసిండు. చంద్రబాబు తక్కువ కాడు. పీకే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరుంది అంటూ కథనాలు వచ్చే రాజకీయ రచ్చ జరగక ముందే మరో పెద్ద కుదుపు అది ఐపాక్ రూపంలో వచ్చింది. మొత్తానికి ఏంటంటే ఈ కుదుపుతుంది అనే లోపలనే ఈ ప్రశాంత్ కిషోర్ మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన చేసిండు. నేను చంద్రబాబును కలిసిన అది కేవలం ఒక మర్యాదపూర్వకంగా దాని వెనుక ఎలాంటి రాజకీయాలు లేవు అని ఆయన స్పష్టం చేశాడు. చంద్రబాబు చాలా సీనియర్ నాయకుడు. ఆయన కలవాలని కోవడంతో కలిశాను తప్ప మర్యాదపూర్వకంగానే. కాబట్టి ఎలాంటి రాజకీయ వ్యూహాలు రాజకీయ నేపథ్యం నేను చంద్రబాబును కలవడం వల్ల లేదు అని ప్రశాంత్ కిషోర్ చెప్పడం అనేది అందరూ ఒక విధంగా మౌనం వహించారని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే అంటే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి రాబోయే అసెంబ్లీలకు రాబోతున్నాయి, మరి ఏం వ్యూహాలు పండబోతుర్రో అనే ఇది ఊహాగానాలకు అనే చర్చకు తెర దించిండు. ఇది నేను మర్యాదపూర్వకంగా కలిసిన అని చెప్పడం ద్వారా. అయితే ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్దిగా చెప్పబడుతున్న ఐపాక్ ఉంది కదా, ఈ ఐపాక్ సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పిన దానికి చంద్రబాబు ఆయన కలవడం అనే దాంట్లో ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఇది ఏపీ సీఎం పవన్ అంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించే వైసీపీ వెనకాలే ఉంది అనే నిజాన్ని స్పష్టంగా చెప్పేసింది. మేమందరం ఐపాక్ వాళ్ళంతా ఒక బింగ్ ఉంటుంది వాళ్ళకి. మేమందరం కూడా ఐపాక్ సంబంధించిన అందరం కూడా వైసీపీ పార్టీ వెనకాలే ఉన్నాం. తెర వెనక చేయాల్సింది వ్యూహాలను మొత్తం రచిస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా వైసీపీని గెలిపించడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం అని వాళ్ళు ప్రకటించడంతో ఇది సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ కలయిక అనేది కేవలం చంద్రబాబు ప్రశాంత్ కిషోర్తో ఏదో ఒప్పందం కుదుర్చుకుందామని పిలిచిండు. ఈయన పోయి మర్యాదపూర్వకంగా కలిసిండు తప్ప ఎలాంటి రాజకీయ ఒప్పందాలు తెర వెనుక వ్యూహాలు లేవు అని ఈ ఐపాక్ స్పష్టం చేసింది.